హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. మా యొక్క విజ్డమ్ టాక్ ఛానల్లో మరొక షార్ట్ మెసేజ్తో నేను మీ ముందుకు వచ్చాను. మేము అంటున్నాం కదా, అసలు మనము ఎవరమి, మనం ఎందుకు పుట్టాం, అసలు ఈ భూమి మీద మనము ఎందుకు ఉన్నామనేటువంటి ఆలోచన మనం చేసినప్పుడు అసలు దీని వెనకాల మన క్రియేటర్ యొక్క ప్రేమ ఒకటి ఉంది. మన క్రియేటర్ మనల్ని ఉద్దేశించి ఆయనకు ఉన్నటువంటి ఒక పర్పస్ కూడా ఉంది. కాబట్టి మనం ఉన్నామనంటే మన వెనకాల దేవుని ప్రేమ ఉంది, అలాగే ద పర్పస్ ఆఫ్ గాడ్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అలాంటి పర్పస్ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క జీవితం చాలా బాగుంటుంది. నా మాట నమ్మండి. మనము పర్పస్ లేకుండా యాక్సిడెంట్గా భూమి మీదకి వచ్చిన వాళ్ళం కాము. అసలు ఈ యొక్క సమస్తమైనటువంటి లోకములో, ఈ యొక్క టోటల్ యూనివర్స్లో మనిషి కంటే గొప్ప సృష్టి ఏది లేదు. ఏదైనా ఉన్నదంటే అది మన కొరకే. అలాంటి ఎసెన్షియల్ రీజన్ మన వెనకాల ఉన్నప్పుడు అసలు మనం ఎందుకున్నాం, ఇక్కడ మనం ఎందుకున్నాం అనేటువంటిది మనము చూస్తే, మీరు ఒకసారి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎంతో ప్రాముఖ్యమైనవని దేవుడు అక్కడ తెలియచేస్తున్నాడు. మన గురుండి దేవునికి ఉద్దేశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఉద్దేశాలు మనకి హానికరములు కావంట. వాటి యందు మనం నిరీక్షణ కలిగి హోప్ఫుల్గా ఉంటే అవి ఎంతో ప్రయోజనకరమైనవని దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే కదా, దేవుని ఉద్దేశాలు నా విషయంలో ఎంత పర్పస్ఫుల్గా ఉన్నప్పుడు అందులో ప్రేమ కనిపించడం లేదా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, మన ఎడల ఉన్న దేవుని ప్రేమను మనము ఎరుగని వారము కాము అని మాట్లాడుతూ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారని అక్కడ అపోస్తులైన యోహాను తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునికి మన మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే కలుగు చేసినటువంటి మనం ఒక ఉద్దేశం, ఒక కారణమును కలిగి ఉన్నామని మనము అంగీకరిద్దాం. అందుకనే మీరు అకస్మాత్తుగా ఏ కారణం లేకుండా భూమి మీద లేరు. దేవుడు సృష్టించిన వాటిలో ప్రతిదానికి ఒక పని ఉంది. మన గురించి కూడా దేవునికి ఒక పని ఉంది. అది దేవునికి మహిమ తేవటమే. లెట్ us live a life which brings glory to God. దేవునికి మహిమ తెచ్చేలాగా మనము నడుద్దాం. కాబట్టి దేవునికి ఆలోచన, ఆయన ఉద్దేశమును మనము గమనించగలిగితే మన జీవితాలు ఎంత ధన్యమవుతాయో, అలాంటి ధన్యతలో మీరు కూడా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఈ యొక్క విజ్డమ్ టాక్ ఛానల్లో ఈ థాట్ మీలో పెట్టాలని నేను మీ ముందుకు వచ్చాను. చక్కగా ఎండింగ్ వరకు చూసినటువంటి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మే గాడ్ బీ విత్ యూ అండ్ బ్లెస్ యూ. Thank you.